నమస్కారం. న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఫ్రాన్స్తో భారత్ బిగ్ డీల్. రాఫెల్ జెట్ల కొనుగోలుకు ఆమోదం. రేపే ఒంటిమిట్ట కోదండరాముని కళ్యాణోత్సవం. పట్టు వస్త్రాలను సమర్పించనున్న సీఎం. ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుంది. కూటమి ప్రభుత్వానికి జగన్ వార్నింగ్. తిరుపతి జిల్లాలో పరువు హత్య. మైనర్ బాలికను చంపేసిన పేరెంట్స్. తాటి ముంజలొచ్చాయి. పోషక విలువలు కలిగిన ప్రకృతి ప్రసాదం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడపకు రానున్నారు. రేపు ఒంటిమిట్ట కోదండరామాలయం కళ్యాణోత్సవంలో పాల్గొననున్నారు ఏపీ సీఎం. ప్రభుత్వం తరపున రాముల వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. ఒంటిమిట్టలో రమణీయంగా కోదండరామయ్య వార్షిక బ్రహ్మోత్సవాలు సాగుతున్నాయి. ఇక రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడపకు రానున్నారు. రేపు ఒంటిమిట్ట కోదండరామాలయం కళ్యాణోత్సవంలో పాల్గొననున్నారు ఏపీ సీఎం. ప్రభుత్వం తరపున రాముల వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. రాత్రికి ఒంటిమిట్టలోని టీటీడీ గెస్ట్ హౌస్లో బస చేయనున్నారు సీఎం చంద్రబాబు. 12వ తేదీన తిరిగి కడప ఎయిర్పోర్టు నుంచి విజయవాడ బయలుదేరి వెళ్లనున్నారు. జగన్ మంచి చేశాడు కాబట్టి చంద్రబాబు మరింత చేస్తాడని ప్రజలు నమ్మారని, కానీ నిత్యం అబద్ధాలతోనే ఇప్పుడు ఆయన నెట్టుకొస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గురువారం తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జరిగిన భేటీలో వైఎస్ జగన్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇవాళ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొదటి బీజం కర్నూలు జిల్లా నల్ల కాలువలోనే పడింది. కేవలం ఇచ్చిన మాట కోసం ఎందాకైనా వెళ్తాం. ఆ ప్రస్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. బలమైన పార్టీగా వైఎస్ఆర్సీపీ ఎదిగింది. ఆ రోజు నుంచి నాతోనే మీరంతా అడుగులు వేశారు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నాతోనే ఉన్నారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతే మన పార్టీ సిద్ధాంతం. విలువలకు, విశ్వసనీయతకు అర్థం చెప్పిన పార్టీ వైఎస్ఆర్సీపీ. ఈ 2 పదాలే పార్టీని నడిపించాయి. గట్టిగా ఈ సిద్ధాంతాన్ని నేను నమ్ముతాను. నాలో ఈ రెండింటిని చూసి నాతో పాటుగా మీరంతా అడుగు వేశారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. చంద్రబాబు నాయుడు గారి క్యాడర్, ఆయనకు సంబంధించిన ఎంపీటీసీలు కానీ, ఆయనకు సంబంధించిన కార్యకర్త కానీ ఎవరైనా కూడా ప్రజల దగ్గరికి వెళ్తే ఇంట్లో నుంచి చిన్న పిల్లలు సైతం క్యాడర్ను కూడా తిరగనిచ్చే పరిస్థితి ఉంటుంది. క్యాడర్ను సైతం, చిన్న పిల్లలు సైతం ఇంటికి పోతూనే మా 15,000 సంగతి ఏమిటి అంటారు. అమ్మలు మా 18,000 సంగతి ఏంటి అని అంటారు. వాళ్ళ అమ్మలు మా 48,000 సంగతి ఏమిటి అంటారు. ఇంట్లో రైతన్నలు మా 26,000 సంగతి ఏమిటి అని, ఉద్యోగం ఎతికే పిల్లలు మా 36,000 సంగతి ఏమిటి అని చెప్పి ఇలా ప్రతి ఒక్కరూ ఇంట్లో ప్రశ్నిస్తారని, కనీసం క్యాడరు, కనీసం ఇండ్లకు కూడా పోని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించే స్వరం ఉండకూడదు అని రాష్ట్ర వ్యాప్తంగా ఒక భయానక వాతావరణం క్రియేట్ చేసే కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేయిస్తూ ఉన్నాడు. తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలం నర్సింగాపురంలో జరిగిన ఒక సంఘటన సినిమా కథను తలపిస్తోంది. ఇటీవల రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకున్న కోర్టు సినిమాను పోలి ఉన్న ఈ ఘటన చర్చనీయాంశమైంది. మిట్టపాలెం ఎస్సీ కాలనీకి చెందిన అజయ్ అనే యువకుడిని ప్రేమించిన 17 ఏళ్ల మైనర్ బాలిక నిఖిత మరణం పలు అనుమానాలకు తావిచ్చింది. ఈ ఘటనలో పరువు హత్య జరిగిందా లేక ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అజయ్, నిఖిత 3 ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. వీరి ప్రేమ వ్యవహారం నిఖిత కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడంతో గత ఏడాది ఇద్దరు ఇంటి నుంచి పారిపోయారు. అయితే వేరే కులానికి చెందిన అజయ్తో నిఖిత ప్రేమ కుటుంబ పరువును దెబ్బతీస్తుందని భావించిన ఆమె తల్లిదండ్రులు ఈ ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలో నిఖిత గర్భం దాల్చడంతో ఆమె తల్లి సుజాత కడుపులోని బిడ్డను చంపి నిఖితను ఆసుపత్రిలో చేర్చినట్లు సమాచారం. నిఖిత మైనర్ కావడంతో గత ఏడాది ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అజయ్పై పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేసి అతన్ని జైలుకు పంపారు. 4 నెలల పాటు జైల్లో ఉన్న అజయ్ను నిఖిత పలుమార్లు కలుస్తూ వచ్చింది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో నిఖిత తల్లిదండ్రులు సుజాత మరియు కిషోర్ ఆమెను వేధింపులకు గురి చేస్తూ వచ్చారని అజయ్ చెప్పాడు. ఇద్దరం కలిసి బతకాలని ఎన్నో కలలు కన్నాం, కానీ ఇప్పుడు ఏదీ లేకుండా చేశారని అతడు కన్నీటితో వాపోయాడు. శుక్రవారం నిఖిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో కేవలం గంటల వ్యవధిలోనే ఆమె మృతదేహాన్ని తల్లిదండ్రులు దహనం చేశారు. ఈ విషయం గ్రామస్తుల దృష్టికి రావడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో నిఖిత తల్లిదండ్రులు సుజాత మరియు కిషోర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇది హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఎన్డీవీతో మాట్లాడిన అజయ్ నిఖిత మరణంపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశాడు. ఇంట్లో చంపాలని చూస్తున్నారని నాకు మెసేజ్లు పంపింది. ఆమె మృతిపై నాకు చాలా అనుమానాలు ఉన్నాయని అతడు చెప్పాడు. నిఖిత తల్లిదండ్రులు ఆమెను చాలాసార్లు కొట్టారని, పరువు కోసం ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని అతడు ఆరోపించాడు. నిఖిత మృతదేహాన్ని వేగంగా దహనం చేయడం, ఆమె మరణానికి ముందు అజయ్కు పంపిన సందేశాలు వంటి అంశాలను పరిగణలోనికి తీసుకుని పోలీసులు ఈ కేసును లోతుగా విచారిస్తున్నారు. గ్రామస్తుల సమాచారం, అజయ్ ఇచ్చిన వివరాల ఆధారంగా ఈ ఘటనలో పరువు హత్య అనుమానం బలంగా కనిపిస్తోంది. అయితే ఖచ్చితమైన నిర్ధారణకు పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ఘటన తిరుపతి జిల్లాలోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా పరువు హత్యలపై మరోసారి చర్చకు దారితీసింది. ప్రేమ వివాహాలు, కులాంతర సంబంధాలను సమాజం ఇంకా ఎంతవరకు జీర్ణించుకోలేకపోతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిఖిత మరణం వెనుక దాగిన నిజం ఏంటనేది పోలీసు దర్యాప్తు తేల్చనుంది. తిరుమలలోని వసంతోత్సవ మండపంలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు గురువారం శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా వసంత ఋతువులో శ్రీ మలయప్ప స్వామి వారికి జరిగే ఈ ఉత్సవానికి వసంతోత్సవం అని పేరు ఏర్పడింది. ఎండవేడి నుంచి స్వామివారు ఉపశమనం పొందేందుకు జరిపే ఉత్సవం కావడంతో దీన్ని ఉపశమనోత్సవం అని కూడా అంటారు. ఈ ఉత్సవంలో సుగంధాన్ని వెదజల్లే పుష్పాలతో పాటు పలు రకాల మధుర ఫలాలను స్వామివారికి నివేదిస్తారు. ఈ వేడుకల కోసం ఆకర్షణీయంగా మండపాన్ని రూపొందించారు. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామి వారు 4 మాడవీధుల్లో ఊరేగింపుగా వసంత మండపానికి వేంచేపు చేస్తారు. ఉదయం ఆస్థానం చేపట్టారు. వసంతోత్సవాలలో భాగంగా మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు శ్రీ భూ సమేత మలయప్ప స్వామి వారికి స్నపన తిరువంజనం శోభాయమానంగా జరిగింది. ముందుగా విశ్వక్సేనారాధన, పుణ్యహవచనం, నవకలశాభిషేకం, రాజోపచారం నిర్వహించారు. అనంతరం ఛత్ర చామర వ్యజన దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం చేపట్టారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా క్షీర, దది, మది, నారికేలం, హరిద్రోదకం, గంధోదకంతో స్నపనం నిర్వహించారు. వీటితో శంఖధార, చక్రధార, సహస్రధార, మహాకుంభాభిషేకాలను వైఖన సాగమోక్తంగా చేపట్టారు. ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుష సూక్తం, శ్రీ సూక్తం, భూ సూక్తం, నీలా సూక్తం, పంచశాంతి మంత్రాలు, దివ్య ప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే పాశురాలను వేద పండితులు పఠించారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్పమాలలను స్వామి అమ్మవార్లకు అలంకరించారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లు సాయంత్రం అక్కడి నుంచి బయలుదేరి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. ఏప్రిల్ 11న స్వర్ణ రథోత్సవ వసంతోత్సవాలలో 2వ రోజైన ఏప్రిల్ 11న ఉదయం 8 నుంచి 10 గంటల వరకు శ్రీ భూ సమేత శ్రీ మలయప్ప స్వామి వారు స్వర్ణ రథంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతారు. అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీ 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 పెద్దజీఆర్ స్వామి, శ్రీ 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 చిన్నజీఆర్ స్వామి, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, పేష్కర్ శ్రీ రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు బిల్లును మన రాష్ట్ర నేతలు ఆమోదించడం సరైన నిర్ణయం కాదని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. ఈ వక్ఫ్ బిల్లు పైన ఒక బుల్రోజ్ చేశారు. కోడొద్దులు సవాల్ చేసి ఆ బిల్లును పాస్ చేయించుకున్నారు. ఆ బిల్లును పాస్ చేయించుకోవడం అంటే లౌకిక వ్యవస్థగా చీకటి రోజు చేయడం లెక్క. భారతదేశంలో వివిధ కులాలు, మతాలు రకరకాలు ఉన్నాయి. భిన్నత్వం ఏకత్వం అంది. మన పార్లమెంటు కూడా భిన్నత్వం ఏకత్వం ఉండే పద్ధతుల్లోనే దాన్ని రూపొందించుకున్నాం. అంటే 1% 1% ఉన్నటువంటి రిలీజియస్ వదులుకొని ఎవరైనా సరే సమంగా ఉండాల్సిన వాళ్ళ జోలికి పోకూడదు. మత సంస్థల జోలికి రాజకీయాలు పోకూడదు. రాజ్యాంగంలో ఉన్న లౌకిక వ్యవస్థని కాపాడాలి. ఇది ప్రధానమైనటువంటి అంశాలు. ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు పార్లమెంట్లో మెజారిటీని బట్టి నిర్ణయించడం అంటే ఇది మెజారిటైజేషన్. బీజేపీ మొట్టమొదటి నుంచి కూడా భారతదేశంలో మెజారిటైజేషన్ అంటున్నారు. మెజారిటైజేషన్ మీన్స్
ఓట్లు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళని కలుపుకోవాలి. అంటే అర్థం ఒక రిలీజియస్లో ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మిగతా రిలీజియస్ అంతా ఓట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి వాడు ఆడాని జావని మేము గెలవాలా అనేటువంటి పద్ధతిలో పోతున్నారు. అదే జరిగితే ఈ దేశం ఒకటే ఉండదు. జమ్మూ కాశ్మీర్ ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పంజాబ్లో ఖలిస్తాన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎవరికి వాళ్ళు మా సపరేట్ దేశం కావాలని అడుగుతున్నారు. అవన్నీ బలవంతంగా అణిచిపెట్టాల్సి వచ్చింది. చివరికి చెండ్ల రాజేశ్వరరావు గారు కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఉండి గ్రామీణ స్థాయి నుండి క్రికెట్ క్రీడను బలోపేతం చేసేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కృషి చేస్తుందని కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. తిరుపతి ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశానికి విజయవాడ పార్లమెంట్ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ విచ్చేసి క్రికెట్ క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడలను బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తుందని, క్రికెట్ క్రీడపై మక్కువ ఉన్న ప్రతి ఒక్క క్రీడాకారుడు గ్రామీణ స్థాయి నుంచి దేశం గర్వించే స్థాయి వరకు ఎదిగేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తోడ్పాటు అందిస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. అంతకుముందు ఆయనకు క్రీడాకారులు, కోచ్లు శాలువతో సత్కరించి స్వామివారి ప్రతిమను అందజేశారు. అన్నిటికన్నా ముఖ్యంగా తిరుపతిలో కూడా ఒక అకాడమీ పెడదామని ప్లాన్ చేసాం. దాంట్లో భాగంగానే స్థలాలు వెతుకుతూ మొదలుపెట్టాం. మన దురదృష్టవశాత్తు ఇదివరకు ఒక స్థలం తీసుకోవడం జరిగింది. దాంట్లో బోర్డు అంత ఖర్చు పెట్టారు, కానీ మా స్థలాన్ని మా చేతికి రాలేదు. దాంట్లో ఎన్జిటి నామ్స్ పాటించలేకపోయారు. తప్పకుండా ఇవాళ రేపు 2-3 సంవత్సరాల్లో అకాడమీ కూడా తిరుపతిలో వచ్చే విధంగా కృషి చేస్తాం. ప్రపంచంలో అతిపెద్ద స్టేడియం నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్. అది విజయవాడ కాదు, అమరావతి. అమరావతి మనకి రాజధాని. ఈ అమరావతి రాజధానిలో చంద్రబాబు నాయుడు గారి కోరిక ఇవాళ మనం నేషనల్ గేమ్స్, ఏషియన్ గేమ్స్, ఆఫ్రో ఏషియన్ గేమ్స్ హైదరాబాద్లో ఏ విధంగా చేశారో విజయవాడలో కూడా, ఆంధ్రప్రదేశ్లో కూడా జరగాలని వారి కోరిక. దానిలో భాగంగా ఇవాళ అక్కడ మంచి స్పోర్ట్స్ సిటీ కట్టాలని ఒక దీంట్లో ఉన్నారు. దానిలో భాగంగా దేశంలో మంచి స్టేడియం, పెద్ద స్టేడియం కాదు, వన్ ఆఫ్ ది మంచి స్టేడియం ఆఫ్టర్ నరేంద్ర మోడీ గారి స్టేడియం తర్వాత రాబోయే, ఎందుకంటే ఇప్పుడు దాకా మనం చూస్తే బాంబే, కలకటాల్లో ఉన్న స్టేడియంలు ఎప్పుడో కట్టారు. అంటే కెపాసిటీ కూడా పెంచడానికి అంత ఇది లేదు. నరేంద్ర మోడీ గారి స్టేడియం కొత్త స్టేడియం కాబట్టి దాని కెపాసిటీ పెంచగలిగారు. ఐస్ యాపిల్గా పిలువబడే తాటి ముంజలు మార్కెట్లోకి వచ్చేశాయి. వేసవిలో విరివిగా దొరికే ఈ పళ్ళ ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని వైద్యులు తెలిపారు. అత్యధిక పోషక విలువలు కలిగిన తాటి ముంజల సీజన్ వచ్చేసింది. అలసట నుంచి ఉపశమనం కలిగించి ఆరోగ్యాన్నిచ్చే ముంజలంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే. అనేక ప్రాంతాల నుంచి తిరుపతి పట్టణానికి తీసుకువచ్చి అండర్ రైల్వే బ్రిడ్జ్, కేటీ రోడ్డు, పాత మున్సిపల్ ఆఫీసు, తుడా కార్యాలయం ఏరియాల్లో విక్రయిస్తున్నారు. పెరిగిన వేసవి ఎండల తీవ్రత నుంచి ఉపశమనం పొందడానికి ప్రజలు ముంజలను కొనుగోలు చేస్తుండటంతో డిమాండ్ పెరిగింది. డజన్కు 150 రూపాయల నుంచి 200 రూపాయల వరకు అమ్ముతున్నారు. ప్రకృతి ప్రసాదించిన ఈ ముంజలు గతంలో ఊళ్లలో ఉచితంగా లభించేవి. ఇప్పుడు ధరలు పెరిగిపోవడంతో సామాన్య మధ్యతరగతి వర్గాలకు కాస్త భారంగా మారింది. తాటి ముంజల్లో అనేక పోషకాలున్నాయి. ఉష్ణతాపాన్ని తట్టుకునే శక్తి ఉంటుంది. డీహైడ్రేషన్కు గురి కాకుండా శరీరానికి అవసరమైన నీటి శాతాన్ని అందించడంతో పాటు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి. కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, ఐరన్, సల్ఫర్, కాపర్ పుష్కలంగా ఉంటాయి. రక్తహీనతను తగ్గించడంతో పాటు మలబద్ధకాన్ని దూరం చేస్తాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇవి మనకు నేచురల్లీ అవైలబుల్ కూలెంట్ అన్నమాట. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్, తర్వాత ఫైబర్స్ ఇవన్నీ ఎక్కువగా ఉండడం వల్ల మనకు తీసుకున్న వెంటనే చలవ చేస్తుంది. అండ్ ఈవెన్ స్కిన్ దీంట్లో వైటమిన్ ఏ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కళ్ళకు మంచిది. అండ్ యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ అన్ని బాగుంటుంది. పొటాషియం కూడా హై ఉంటుంది. పొటాషియం హై ఉండడం వల్ల మనకు దీంట్లో ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ఏదైతే అవుతుందో ఎండాకాలంలో ఇవన్నీ కూడా త్వరగా తగ్గుతుంది. డిహైడ్రేషన్ నుంచి మనల్ని త్వరగా బయటకు తీసుకొని వస్తుంది. డైజెషన్ ఈజీలీ డైజెషన్ అవుతుంది. క్యాలరీస్ కూడా చాలా తక్కువ ఉండడం అండ్ ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. 10 గ్రామ్స్ అంత ఫైబర్ కంటెంట్ ఉంటుందన్నమాట దీంట్లో. చూడడానికి అసలు ఏమీ లేకుండా వాటర్ లాగా ఉన్నా కూడా వాటర్ కంటే బెనిఫిట్స్ దీంట్లో చాలా ఎక్కువ ఉంటాయి. వైటమిన్ ఏ కంటెంట్ వల్ల కంటికి మంచిది. పొటాషియం హై ఉండడం వల్ల ఈ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ కానీ, కిడ్నీలకు కానీ ఈ డైరెటిక్ ప్రాపర్టీస్ అన్ని కూడా బాగుంటుంది. భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత గాలి ధనంజయ నాయుడు సంస్మరణ సభకు హాజరై రాజకీయాలకు అతీతంగా ప్రముఖ నేతలు ఘన నివాళులర్పించారు.
ప్రముఖ అన్ని రాజకీయ పార్టీల నుండి నేతలు హాజరై గాలి ధనుంజయ నాయుడుతో ఉన్న అనుబంధాలను వేదికపై నెమరు వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ గురుమూర్తి, బీజేపీ నేతలు సైకం జయచంద్రారెడ్డి, చంద్రారెడ్డి తదితరులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. శిరశరములు గలిగిన కలియుగ మహారాజుని తరహీనుని చేత కట్టునడియే శిరహీనుడు దానిని చూసిన వెన్. ఈ విధంగా చమత్కార పద్యాలు చెప్పేవాడు. దానికి అప్పుడున్నటువంటి వేణుగోపాల్ రెడ్డి గారు, నల్లారెడ్డి గారు వీళ్ళు దాంట్లో కారులో పోతా ఇవన్నీ ఈ చమత్కార పద్యాలు. అవి నాకు కొద్దిగా గొప్ప ఆయనలో 100% తెలిసి ఉంటే నాకు 10-15% నాకు తెలిసినటువంటి సందర్భంలో ఆయన చివరి క్షణం వరకు కూడా వాళ్ళకు ఉన్నటువంటి శక్తిని, ధనాన్ని, సమయాన్ని పూర్తిగా వెచ్చించి అనేక సంవత్సరాల పాటు పనిచేస్తూ వేసినటువంటి బాటలో పయనించేటువంటి ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి మేమందరం కూడా వాళ్ళు వేసినటువంటి బాటలో నడిచినటువంటి వాళ్ళం. నాకైతే ఇక్కడ ఉన్నటువంటి స్వర్గీయ నల్లారెడ్డి గారు, ఎన్వి రంగారావు గారు, చిలకం రామచంద్రారెడ్డి గారు, దుగ్గాండ్ల పురుషోత్తం రెడ్డి గారు, యాలమూరి నరేందర్ రెడ్డి గారు, బొబ్బు గోపాల్ రెడ్డి గారు, ఇట్లా అనేక మందితోటి వ్యక్తిగతంగా నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు వ్యక్తిగతంగా వాళ్ళతో పరిచయం ఉండడం, వాళ్ళతో మాట్లాడేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం కలిగినటువంటి నేటి తరం బీజేపీ కార్యకర్తలు. ఆంధ్రప్రదేశ్లో బీసీలకు రాయితీలు కాదు రాజ్యాధికారం కల్పించాలని చిత్తూరు జిల్లా గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులు నాగరాజు గౌడ్ పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు వెండి ముక్కగా చెప్పుకునే బీసీలకు రాష్ట్రంలో ప్రాధాన్యత కల్పించి రాజ్యాధికారం కల్పించాలని కోరారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పే వ్యక్తి, బడుగు బలహీన వర్గాల వారే నాకు ఓటు వేయడం వల్ల ఈ రోజున ముఖ్యమంత్రికి స్థానంలో ఉన్నానని చెప్పిన వ్యక్తి శ్రీ గౌరవ చంద్రబాబు నాయుడు గారికి మా యొక్క బడుగు బలహీన వర్గాల తరఫున విన్నపం ఏమిటంటే 2019 జనాభా సర్వే జరిగింది. అందులో 52% బీసీలు ఉన్నారని చెప్పి మీ ప్రభుత్వం తేల్చడం చెప్పింది. మరి ఆ విధంగా బీసీ బిల్లుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టి శాసనసభ తీర్మానం, శాసనమండలి తీర్మానం చేసి ఢిల్లీ పంపించమని చెప్పి పార్టీలకు అతీతంగా, వర్గాలు వర్ణాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాలు అన్ని పార్టీలకు ఒక నిర్ణయం తీసుకొని బీసీ బిల్లుని తీర్మానం చేసి, తీర్మానం కూడా ఏ విధంగా ఉండాలంటే బీపీ మండల్ కమిషను పుణ్యమా అంటూ 1978లో ఆయన బీసీ బిల్లు ప్రవేశపెట్టమని చెప్పి ఆనాడు శ్రీమతి శ్రీ ఇందిరాగాంధీ గారికి నివేదిక ఇవ్వడం జరిగింది. మరి గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీమతి ఇందిరాగాంధీ గారు పక్కన పెట్టేసింది బీసీ బిల్లు. ఏప్రిల్ 18న విడుదల కాబోయే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రాన్ని ఘన విజయం చేయాలని చిత్ర కథానాయకుడు నందమూరి కళ్యాణ్ రామ్ తెలిపారు. ఏప్రిల్ 18న మా సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి విడుదలవుతుంది. మీరందరూ చూసి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సోమవారి దర్శనం జరిగింది, ఆయన ఆశీస్సులు తీసుకున్నాం. ఏప్రిల్ 18 మీ ఆశీస్సుల కోసం వెయిట్ చేస్తున్నాను. ఈ సినిమా డెఫినెట్గా మీకు గుర్తుండిపోయే సినిమా అవుతుందండి. నేను టీజర్ లాంచ్ అప్పుడు చెప్పాను, డెఫినెట్గా మీ అందరి మనసులకి హత్తుకుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా చూస్తే డెఫినెట్గా అంటే ఫస్ట్ షో మన మదర్స్తో చూడకపోయినా ఇంటికి వెళ్ళి మన అమ్మల్ని, మన తల్లిదండ్రులను తీసుకొచ్చి వాళ్ళకి డెఫినెట్గా మీరు చూపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తిరుపతి రైల్వే స్టేషన్లో అసాధ్యం కాని కేసులను సుసాధ్యం చేసిన సంతృప్తి తనకు కలిగిందని ఆర్పీఎఫ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ అన్నారు. తిరుపతి ఆర్పీఎఫ్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా రైల్వే స్టేషన్లో 4 సంవత్సరాలు విధులు నిర్వహించిన మధుసూదన్ సాధారణ బదిలీలో భాగంగా విజయవాడకు బదిలీ అవుతున్న నేపథ్యంలో ఆయనకు సహచర ఉద్యోగస్తులు, సిబ్బంది, రైల్వే స్టేషన్ ఉద్యోగస్తులందరూ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తిరుపతి రైల్వే స్టేషన్లో వివిధ శాఖలలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది హాజరై ఆర్పీఎఫ్ సిఐని గజమాలతో, శాలువాతో సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిఐ మధుసూదన్ మాట్లాడుతూ తిరుపతి రైల్వే స్టేషన్కు దేశ నలుమూలల నుంచి విచ్చేసేటువంటి యాత్రికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా
అన్ని భద్రతలను కల్పించి తిరిగి వారి స్వగ్రామంకు వెళ్లేలా విధులు నిర్వహించిన సంతృప్తి తనకు ఇచ్చిందని తెలిపారు. 4 సంవత్సరాల పాటు తిరుపతి రైల్వే స్టేషన్లో పనిచేసినందుకు సహకరించిన ఆర్పీఎఫ్ సిబ్బంది, రైల్వే ఉద్యోగస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. I really take this opportunity of congratulating Krishna, Head Constable Krishna and Mahendra Reddy for working hard and taking this initiative into a dream reality. So without taking much time, I thank each one of you for even SNT వాళ్ళు కూడా ఇవాళ నాకేం అవసరం లేదంటే ఒక చిన్న మైక్ ఉంటే చాలా లేదు సార్ మేము స్క్రీన్ పెడదామన్నారు. సో ఐ ఎక్స్టెండ్ మై హోల్ హార్టర్లీ థ్యాంక్స్ టు ఆల్ ది స్టేక్ హోల్డర్స్ అంటేనే వెండర్స్ కానీ మనకు మర్చెంట్స్ కానీ స్టేషన్స్లో ఉండే వివిధ డిపార్ట్మెంట్లో పనిచేసే ప్రతి ఒక్కరు వచ్చారు. ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ నౌ ఐ వెల్కమ్ యూ సార్ అండ్ ఇన్వైట్ యూ హ్యావ్. సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులను నియంత్రించేందుకు స్వీయ రక్షణ, స్వయం ఉపాధి ఎంతో అవసరమని తిరుపతి డీఎస్పీ శ్రీలత పేర్కొన్నారు. తిరుపతి ఎస్టీవీ నగర్ నందు ఉచిత టైలరింగ్ మరియు ఎంబ్రాయిడరీ శిక్షణ 3 నెలలు నేర్చుకున్న 63 మంది మహిళలకు సర్టిఫికేట్ ప్రదానోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి డీఎస్పీ శ్రీలత, మబ్బు సూర్యనారాయణ రెడ్డి, బిఎన్ రెడ్డి, సిట్వెన్ ఈఈఓ మోహన్ తదితరులు విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టైలరింగ్, ఎంబ్రాయిడరీ శిక్షణ పొందడం ద్వారా స్వయంగా ఉపాధి పొంది కుటుంబాలను పోషించుకునేందుకు ఉపయోగపడతాయని, మహిళలు ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు దోహదపడతాయని అన్నారు. స్త్రీలు శక్తివంతులుగా అవ్వాలని పిలుపునిచ్చారు. పర్టికులర్లీ మహిళలు ఆర్థిక అభివృద్ధి చెందాలి అనే దిశగా ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. ఇది సమాజంలో వీరు బాగా ఉపయోగించుకొని వాళ్ళ ఆర్థిక అభివృద్ధి పొందుతూ ఫ్యామిలీని పురోగతి చెందుతారని ఆశిస్తూ ఈ భాగంలో పోలీసులని భాగస్వామ్యం చేసినందుకు కృతజ్ఞత తెలుపుతూ ఇక్కడ అనేక మంది మహిళలు ఉన్నారు కాబట్టి పోలీస్ సైడ్ నుండి మేము చేస్తున్న కార్యక్రమాలను కూడా మహిళలకి తెలియజేయడం జరిగింది. పర్టికులర్గా మా సైడ్ నుండి శక్తి యాప్ యొక్క ఉపయోగాలు, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది మహిళలందరికీ కూడా డౌన్లోడ్ చేసి వాళ్ళకి నేర్పించడం జరిగింది. మబ్బు సూర్యనారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి మూడు సంవత్సరములు అయినది. 3 సంవత్సరములుగా నేను ఇప్పటికీ 300 మంది టైలరింగ్ నేర్పించాను, 25 మందికి ఎంబ్రాయిడరీ నేర్పించాను. కనుక అందరూ బాగా నేర్చుకొని వాళ్ళ పిల్లలతో అభివృద్ధికి కావాలని నేను కోరుకున్నాను. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో భక్తులు ఎండ తీవ్రతకు గురికాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఈవో పెంచల కిషోర్ తెలిపారు. గత మార్చి నెల నుండి ఎండలు తీవ్రస్థాయికి చేరడంతో ఆలయంలో భక్తులకు చలువ పందిర్లు, కూల్ పెయింటింగ్లతో పాటు మ్యాట్లు వేసి నీళ్లు చల్లుతున్నట్లు తెలిపారు. అలాగే భక్తులు ఇబ్బందులు కలగకుండా చల్లటి మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇచ్చి భక్తులకు ఎండకు ఉపశమనం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా ఎండ తీవ్రతకు ఉదయం 10 గంటల నుంచి ఆలయం వెలుపల ఖాళీగా దర్శనమిస్తుంది. ఎండల్లో భక్తులు ఇంటి నుండి బయటకు రాకుండా ఇంట్లోనే ఉపశమనం పొందుతున్నారు. దీంతో ఆలయాలన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎండలు తీవ్రంగా ఉండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఆలయానికి భక్తులు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బందులను ఎదుర్కొనేందుకు పలు సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఈవో పెంచల కిషోర్ తెలిపారు. భక్తులు తిరుగుతున్నప్పుడు నడుస్తున్నప్పుడు కాళ్ళు కాలకుండా, ఎండవేడికి కాళ్ళు కాలకుండా వైట్ రిఫ్లెక్షన్ వైట్ సెమ్ వేసాము. దీనివల్ల అసలు టెంపరేచర్ కానీ వేడి కానీ తగలకుండా భక్తులు చాలా సౌకర్యవంతంగా తిరగలుగుతున్నారు. అదేవిధంగా వాళ్ళకి మాడవీధుల్లో కూడా మనం షేడ్ కూడా వేయడం జరిగింది. సో మనకి ప్రభుత్వం నుంచి చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇప్పటికి కూడా భక్తులకి ఎటువంటి అసౌకర్యం ఈ ఎండల్లో కలగకుండా, ఖర్చుకు వెనకాడకుండా భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేయమని చెప్పారు. కాబట్టి మనం షేడ్ ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా నడవడానికి కొత్తగా కోయర్ మ్యాట్రస్ కూడా కొని గుడి లోపల, అంటే మన టెంపుల్ కాంపౌండ్ లోపల, అదేవిధంగా మాడవద్దల్లో కూడా మనం కోయర్ మ్యాట్రస్ వేసి భక్తులకి వేడి నుంచి ఉపశమనం కలిగించే చర్యలు. డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారానే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన మాటలు ఫలించాయని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు సిఆర్ రాజన్లు తెలిపారు.
గురువారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం రాష్ట్ర అభివృద్ధి వేగంగా జరుగుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే చాలా కాలంగా వెనుకబడిన చిత్తూరు జిల్లాకు 1,332 కోట్ల రూపాయలు రైల్వే బడ్జెట్లో కేటాయించడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ ప్రాజెక్టు వలన జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. తిరుపతి నుండి పాకాల మీదుగా చిత్తూరు, కాట్పాడి వరకు డబుల్ లైన్ వేయడం వల్ల రైతులకు, వ్యాపారులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా లాభాలు చేకూరుతాయని తెలిపారు. ఈ విషయమై గతం ప్రభుత్వంలో కూడా తాము దేశ ప్రధానితో సంప్రదింపులు చేశామన్నారు. ఆ ఫలితం నేడు దక్కడం గొప్ప విషయమన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ జిల్లా కార్యదర్శి అట్లూరు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో తిరుపతి నుంచి కాట్పాడి వరకు రైల్వే లైన్ని డబుల్ లైన్ చేయడం జరిగింది. దీనికోసం మోడీ గారు 1,332 కోట్లు శాంక్షన్ చేయడం. ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారి కార్య దీక్షత ఈ స్కీమ్ తీసుకురావడం, సెంట్రల్ గవర్నమెంట్ తేవడం కూడా చాలా గొప్ప విషయం. అలాగే మన ఎంపీ పాత్ర కూడా, దగ్గుమల ప్రసాదరావు పాత్ర కూడా ఇందులో చాలా ఉంది. ఆయన కృషి ఫలితమే ఈరోజు మనకు తిరుపతి, కాట్పాడి డబుల్ లైనింగ్ చేయడం జరిగింది. మోడీ గారు వచ్చిన తర్వాత రైల్వే ప్రాజెక్టులు కావచ్చు, ఇటు రోడ్ ప్రాజెక్టులు కావచ్చు, సింగిల్ బడ్జెట్ మంజూరు చేసి కాల పరిమితితోటి వాటిని వెంటనే కంప్లీట్ చేస్తున్నారు. గత 3 సంవత్సరాలుగా ఈ డబ్లింగ్ కోసం 3 సార్లు రైల్వే మంత్రిని కలిసాం పురంధరేశ్వర్ గారి ద్వారా. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 2 సార్లు మేము కలిసి రైల్వే మంత్రి గారికి ఇస్తే కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేదని వారు ఆ రోజు చెప్పడం జరిగింది రైల్వే మంత్రి గారు. భారతీయ జనతా పార్టీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి తల్లి శారదమ్మ మరణించడం బాధాకరమని, ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. తిరుపతి వివి మహల్ రోడ్డులోని నవీన్ కుమార్ రెడ్డి నివాసానికి మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ నాయకులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి విచ్చేసి శారదమ్మ చిత్రపటానికి నివాళులు అర్పించారు. కొన్ని రాజకీయ కారణాల రీత్యా కర్మక్రియల కార్యక్రమానికి హాజరు కాలేకపోయానని, అందులో భాగంగా నేడు వారి నివాసానికి చేరుకున్నానని అన్నారు. నవీన్ కుమార్ రెడ్డి మాతృమూర్తి శారదమ్మ భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ వారు మన మధ్య గడిపిన జ్ఞాపకాలు, అనుభూతులు చిరస్మరణీయమని స్మరించుకున్నారు. తమిళనాడు రాష్ట్రం మహాబలిపురంలో వన్నెకుల క్షత్రియ మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వన్నెకుల క్షత్రియ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పిలుపునిచ్చారు. చిత్తూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తమిళనాడు రాష్ట్రంలోని వన్నెకుల క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు రాష్ట్రం వన్నెకుల క్షత్రియ రాష్ట్ర నాయకులు డీసీ రాజా శరవణ హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఆర్ రాజన్ మాట్లాడుతూ, మే నెలలో అత్యంత ప్రతిష్టాత్మకంగా 1 కోటి మంది వన్నెకుల క్షత్రియులతో మహాబలిపురంలో ప్రప్రథమంగా మహానాడు కార్యక్రమాన్ని వన్నెకుల క్షత్రియులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుండి వన్నెకుల క్షత్రియులను ఏకం చేసి 1 కోటి మంది సమావేశం నిర్వహించి వన్నెకుల క్షత్రియుల సంఘీభావం తెలియజేస్తామని తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం కర్ణాటక, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో కూడా వన్నెకుల క్షత్రియులను ఏకం చేసి సమావేశానికి ఆహ్వానిస్తామని తెలిపారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన వన్నెకుల క్షత్రియుల నేతలు ఈ కార్యక్రమంలో చిత్తూరు వన్నెకుల క్షత్రియ నాయకులు శరవణ గణేష్, ప్రముఖ న్యాయవాది త్రిమూర్తితో పాటు పలువురు వన్నెకుల క్షత్రియ నాయకులు పాల్గొన్నారు. రేణుగుంట మండల కేంద్రంలో పంచాయతీ కార్మికులు దీర్ఘకాల సమస్యల పరిష్కారం కోరుతూ చేపట్టిన దీక్షలు, ఆందోళన కార్యక్రమం గురువారం 2వ రోజుకు చేరుకుంది. రేణుగుంట పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఒకవైపు ఆందోళన చేస్తూ మరోవైపు వంట వార్పు కార్యక్రమం ద్వారా కార్మికులు నిరసన తెలియజేశారు. ఒక్కరోజు ఆందోళనతోనే రేణుగుంట పట్టణంలో గాంధీ బొమ్మ కూడలి, కూరగాయల మార్కెట్, మంచినీళ్లగుంట పార్కు, అంబేద్కర్ విగ్రహం కూడలి తదితర ప్రాంతాలలో చెత్త పేరుకుపోయింది. ఇదే విధంగా పంచాయతీ కార్మికుల ఆందోళన కొనసాగితే రేణుగుంట అధ్వాన్న పరిస్థితికి చేరే అవకాశం ఉంది. దీని ద్వారా అంటు వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రమాదం రాకముందే పంచాయతీ జిల్లా ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకుని పరిష్కరించాల్సిందిగా స్థానికులు కోరుతున్నారు. ఫ్రాన్స్తో భారత్ బిగ్ డీల్ కుదుర్చుకుంది. 63,000 కోట్ల రూపాయలతో 26 రాఫెల్ ఎంజెట్లు కొనుగోలుకు భారత్ ఆమోదం తెలిపింది. తాజా ఒప్పందంతో భారత నౌకాదళానికి 22 సింగిల్ సీటర్, 4 ట్విన్ సీటర్ విమానాలు రానున్నాయని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. ఫ్రాన్స్తో భారత్ ఒక మెగా ఒప్పందం చేసుకుందని ప్రభుత్వ వర్గాలు తాజాగా వెల్లడించాయి. 63,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఒప్పందంపై త్వరలో సంతకాలు జరుగుతాయని వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల చివరిలో ఫ్రెంచ్ రక్షణ మంత్రి సెబాస్టియన్ లెకౌర్ను భారతదేశాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ఒప్పందంపై సంతకం చేసే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. 2023 జూలైలో రక్షణ మంత్రిత్వ శాఖ ఫ్రాన్స్ నుంచి రాఫెల్ ఎంజెట్ల కొనుగోలుకు ఆమోదం తెలిపింది.
దేశీయంగా తయారైన ఐఎన్ఎస్ విక్రాంతితో కలిసి ఈ రాఫెల్ ఎంజెట్లు పనిచేయనున్నాయి. ఒప్పందం తర్వాత 37 నుంచి 65 నెలల్లో రాఫెల్ విమానాలు డెలివరీ అవుతాయి. హిందూ మహాసముద్రంలో చైనా ఉనికి పెరుగుతున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. రాఫెల్ ఎంజెట్ విమానాల రాకతో సముద్రంలో గస్తీ పెంచడానికి ఉపయోగపడుతున్నాయి. పొరుగువారి నుంచి ముప్పులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండేందుకే ఈ విమానాలు కొనుగోలు చేస్తున్నట్లు నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి తెలిపారు. ఇప్పుడు సిటీ ఎక్స్ప్రెస్ వార్తలు చూద్దాం. తిరుమల శ్రీవారికి గురువారం చెన్నైకి చెందిన మురుగప్ప గ్రూప్ ఐటీ సైకిల్స్ ఆఫ్ ఇండియా సంస్థ 100 సైకిళ్లు విరాళంగా అందజేస్తుంది. శ్రీవారి ఆలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో ఆ కంపెనీ ప్రతినిధులు సైకిళ్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ పేష్కర్ రామకృష్ణ, ఇన్ఛార్జ్ డిఐ హరిబాబు పాల్గొన్నారు. ఆర్సి కృష్ణస్వామిరాజు రచించిన మేకల బండ నవలకు గోవిందరాజు సీతాదేవి సాహితీ పురస్కారం లభించింది. ఈ నెలాఖరున నెల్లూరులో జరగబోయే కార్యక్రమంలో ఆయనకు సన్మానంతో పాటు 5,000 రూపాయల నగదు జ్ఞాపిక అందజేయనున్నట్లు నిర్వాహకురాలు గోవిందరాజు సుభద్రాదేవి తెలిపారు. తిరుపతికి చెందిన కృష్ణస్వామిరాజు ఇప్పటికే 600 పైచిలుకు కథలు వ్రాశారు. 18 పుస్తకాలు ప్రచురించారు. ఆయనవి 2 పుస్తకాలు కన్నడంలోకి కూడా అనువదింపబడ్డాయి. ఆయనకి తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, అంపసయ్య నవీన్ లిటరరీ పురస్కారం, తానా బాల నవలా పురస్కారం లభించాయి. ఆయన రచనలపై ఇప్పటికే 2 ఎంఫిల్ డిగ్రీలు పూర్తయ్యాయి. మూగ జీవులకు మానవుల్లాగా ఆలోచించే శక్తి వస్తే అవి కూడా కుళ్ళు, కుతంత్రాలు, స్వార్థం, అసూయ, ద్వేషం నరనరాన నింపుకుంటాయని రచయిత ఈ నవల ద్వారా తెలియజేశారు. ఈ నవలలో రచయిత చిత్తూరు జిల్లా వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపారు. స్థానిక సామెతలను, లోకోక్తులను హాస్యపూరితంగాను, వ్యంగ్యోక్తిగాను చిత్రీకరించారు. పుత్తూరు, ఈశ్వరాపురం, గోవిందపాదం చుట్టూ తిరిగే ఈ నవల పలువురి ప్రశంసలను అందుకుంది. తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 93,950 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 8,495 రూపాయలు. 1 కేజీ వెండి ధర 94,800 రూపాయలు. 1 గ్రామ్ రిటైల్ వెండి ధర 97 రూపాయల 80 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఫ్రాన్స్తో భారత్ బిగ్ డీల్. రాఫెల్ ఎంజెట్ల కొనుగోలుకు ఆమోదం. రేపే ఒంటిమిట్ట కోదండరాముని కళ్యాణోత్సవం. పట్టు వస్త్రాలను సమర్పించనున్న సీఎం. ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుంది. కూటమి ప్రభుత్వానికి జగన్ వార్నింగ్. తిరుపతి జిల్లాలో పరువు హత్య. మైనర్ బాలికను చంపేసిన పేరెంట్స్. తాటి ముంజలొచ్చాయి. పోషక విలువలు కలిగిన ప్రకృతి ప్రసాదం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.